నెక్స్ట్ డే కార్ డెలివరీ కోసం తనకు కాల్ చేస్తే కాలేజీకి తీసుకురమ్మందన్న. ఇది ఓకేనా? సూపర్. మేము ఆర్డినరీ ఉండాలండి. మూన్ లైట్ లో చూసి బాగుంది అనుకున్నా, డే లైట్ లో ఇంకా బాగుందన్న. హాయ్. అంత హాయం లేదు, కీసిస్తే వెళ్తాం. వీడు బాలు. హాయ్. వీడు బాబ్జీ. హలో. వాడప్. హలో. ఊరు నుంచి ఇంకా పిలుచుకురాలేపోయావా? నీకు కొంచెం కోపం ఎక్కువ అనుకుంటా తమ్ముడు. తమ్ముడు ఏంటి అంటే మా వాడు ఫేస్ చూసి కన్ఫ్యూజ్ అయిపోయాడు. క్లాస్ నుంచి వస్తున్నారా? లేదు, కచేరీ నుంచి వస్తున్నా. ఆ తబలా వాయిస్తుంది, నేను మృదంగం వాయిస్తా. ముందు నిన్ను వాయించాలే. కార్ రిపేర్ అయిపోయిందండి, ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తారా? తోసుకొచ్చారా కారు? లేదండి, తోలుకుంటూనే వచ్చాం. మరి టెస్ట్ డ్రైవ్ దానికి టైం పాసా? అంటే మీ కార్ ఇంజన్ చాలా స్మూత్ గా ఉంది, మీరు ఏ ఆయిల్ వాడతారో చెప్తే మా కస్టమర్స్కి అదే ఆయిల్ రికమెండ్ చేద్దామని. నవరత్న హెయిర్ ఆయిల్. ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి. మా పక్కింటి ఆవిడకి పని ఆర్డర్ రావట్లేదంట, ప్రాబ్లం ఉంది. మీరు వచ్చి అంటలు దావచ్చుగా. కార్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయమన్నానండి. ఓకే అండి, క్లాస్ కి టైం అవుతుంది, కీస్ ఇస్తారా? థ్యాంక్ యూ. బాయ్. దేవుడు దేవాలు అనుకోకుండా ఒకసారి కలిసాం, మళ్ళీ ఎప్పుడు కలుస్తాము ఏంటో. మొదటిసారి మాత్రం దేవుడు కలుపుతాడు మచ్చా, రెండోసారి మనమే ఏదైనా స్కెచ్ చేయాలి. ఏం పర్లేదు, సాయంత్రానికల్లా అమ్మాయి కారు వస్తుంది, లేకపోతే కాల్ వస్తుంది. ఎందుకు వస్తుందిరా? ఎందుకంటే అమ్మాయి కారుకి రిపేర్ వస్తుంది. చెప్పినా రే చాను ఫోన్ రా. ఎత్తు. హలో. నా కార్ ఆగిపోయిందండి. అవునా? అవును. ఎక్కడా? ఏమైంది? కాలేజ్ నుంచి వస్తుంటే కార్ ఆగిపోయింది. కార్బొరేటర్ ప్రాబ్లం లేండి. అంటే మొన్న ఇంజన్ ప్రాబ్లం వచ్చింది కదా, నెక్స్ట్ కార్బొరేటర్ కదా ప్రాబ్లం వచ్చేది అని మా వాడి ఇంటెన్షన్ లేండి. మీరు ఒక గంట రిలాక్స్ అవ్వండి, లోపు మేము బండి రిపేర్ చేసి ఇచ్చేస్తాం. ఏంటి గంట? మీకు ఏమైనా అర్జెంట్ పని ఉంటే చెప్పండి, మా వాడు బైక్ మీద డ్రాప్ చేస్తాడు. వీడా చిచ్చి, నేను ఎలా? అదేం పర్లేదండి, మా వాడు సంవత్సరం సర్కస్ లో పనిచేశాడు, మిమ్మల్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయగలరు. అసలు ఈ గోలంతా ఎందుకండి? మీరు అక్కడ కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ ఆర్డర్ ఉండే, మీరు తాగుతూ ఉండండి, మా వాడు వాగుతూ ఉంటాడు, ఈ లోపు మేము బండి రిపేర్ చేసి ఇచ్చేస్తాం. మీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? నలుగురు ఉన్నారు. నాకు బాయ్స్ కి బాయ్ ఫ్రెండ్స్ ఉండడం కామనే అండి, అందుకే ఈవెన్ అడిగాను. అయినా ఈ ఇన్ఫర్మేషన్ నీకు ఎందుకో? అంటే బాయ్ ఫ్రెండ్ ఉంటే ఆయనకు కూడా కారు ఉంటుంది కదా, అది కూడా మా గ్యారేజ్కి తెమ్మందామని. బాగానే కవర్ చేశాడు. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? బజ్జీలు అమ్ముకుంటారు బండి మీద. నీకెందుకు? ఎందుకంటే ఏం చెప్తామండి, కంపెనీ అన్నాక ఏదో మాట్లాడాలి కదా. ఏదో ఒకటి మాట్లాడాలంటే బండి ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు, మైలేజ్ ఎంత ఇస్తుంది అని అడుగుతారు. కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎందుకో? మీ నవ్వు చాలా బాగుంటుందండి. బిస్కెట్ తింటారా? వద్దులేండి, మీరు తినండి. మీరు క్లాస్ ఫస్ట్ కదా? ఎలా చెప్పారు? మీలా సైలెంట్ గా ఉండే అమ్మాయిలు బాగా చదువుతారుగా. క్రీమ్ బిస్కెట్ తింటారా? 1 సెకండ్. సైలెన్సర్ లేని బండిలాగా ఓ గోల్ చేస్తుంటే భరించడం కొంచెం కష్టమేరా. ఈసారి సౌండ్ చేస్తే టిప్పర్లారితో గురించి. బాయ్. యాక్చువల్లీ 1 hour అయింది కదా, బయలుదేరదామా? అర్రే 1 hour అయిపోయిందా? మీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదండి. బేరర్ బిస్కెట్లు బాగా పాతవైపోయాయి, నెక్స్ట్ టైం కొంచెం మార్చే. మనం లైన్ లో పెట్టేసి ఉంటాడంటావా? మీ బండి రెడీ అండి. థ్యాంక్ యూ. ఏమన్నా వర్కౌట్ అయిందా? ఎక్కడ్రా, మా ఇద్దరి మధ్య గ్రేట్ వాల్ సినిమా అది అడ్డుంటే. ఏం పర్లేదు, ఏదో రోజు అది బండి రిపేర్ అని మన షెడ్కి రాకపోదో బ్రేకులు తీసేద్దాం. అందుకే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడతా. ప్రతి రిపేర్ కి గ్యాంగ్ మొత్తం వచ్చేయాలా? గ్యాంగ్ కాదండి, ఇట్స్ అ టీమ్. ఒక్కొక్కరు ఒక్క దాంట్లో ఎక్స్పర్ట్స్. ప్రాబ్లం ఎక్కడుందో తెలియాలి కదా. తెలియపోతుంటే వైరింగ్ ప్రాబ్లమే కదా. అరే ఎంత ఎక్స్పర్ట్ అయినా సరే చూడకుండా డిసైడ్ అవడం తప్పు నాన్న. సడన్ గా కార్ ఆగిపోతుంది, మొన్నొక రిపేర్ నిన్నొక రిపేర్, ఇవాళ మళ్ళీ రిపేర్. మీ గ్యారేజ్ కి వచ్చినప్పటి నుంచి లేని ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. ఇటు
వైరింగ్ ప్రాబ్లం. ఎక్స్పర్ట్. జస్ట్ వైరింగ్ ఇష్యూ అండి, 2 hours లో ఫినిష్ చేసేస్తాం. 2 hours ఈ 2 hours లో మేము థియేటర్ లో సినిమా చూడాలి, కిట్టు మాకు కంపెనీ ఇస్తాడు. ఎగ్జాక్ట్లీ. కావాలంటే చూడండి, మా టికెట్ కూడా తెచ్చాడు. ఓహో, ఫుల్ ప్రిపరేషన్ వచ్చారన్నమాట. ఇంకా వెళ్ళండి. Family that desperately needs our help. After everything we've seen, there isn't much that rattles either of us anymore. This one still haunts me. Does it feel like the voice is coming? దరిద్రంగా హారర్ సినిమాకి ఏంట్రా? రొమాన్స్ వర్కౌట్ అవ్వాలంటే హర్రర్ మూవీస్ కరెక్ట్ మచ్చా. అప్పుడే టచింగ్స్ హగ్గింగ్స్ జరుగుతాయా? Sensing a presence? Not sensing anything. All I sense is their own fear.